ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మాయి దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. దాని దుంపదేగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి? నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేవు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఇప్పుడు సరే టక్కన ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు, వీడు అరెస్టు, వాళ్ళకు బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు, ఆ స్కీమ్ అమలు కాలేదు అని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు. ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే ఆయన ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మరొక కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్కి పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద
ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఏముంది? సుప్రీంకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది. ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో వచ్చాయి. ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది. అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీస్లోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన, నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం. ఎంత అన్యాయం అని నాకు అర్థం కాలే. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందరవందర చేయాలి అపోజిషన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో. గుర్తుపెట్టుకుని, నిజంగా నేను తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే. తప్పు చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే, విచారణ జరగవలసిందే. ఏమండి, నాకు తెలియదు, అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట కేసులు పెడతారా? ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్, దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు. మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది? ఎప్పుడో జరిగిన కేసు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా. ఎవరు? సారు, ఎస్ఐ సారు, సిఐ సారు చేస్తారు. ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తాడు కాబట్టి చేస్తారు. అంబటి రాంబాబు గారు పలానా రోజు రెడీ చేశాడు, అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, పీటీ వారెంట్ వేస్తారు. ఏంటండి నాకు అర్థం కాదు. అరే మన చిలకూరుపేటలో చూసాం, ఉదయం 10ంటికి కేసు ఇచ్చారు, 4ంటికి 5ంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పట్టుకొచ్చారు? మినిస్టర్ గారి కారులో ఉంటే పట్టుకొచ్చారు, మాజీ మంత్రి గారి కారులో. అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది? నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావాల్సినంత నేరమా అంటే లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే 41 విడిచిపోమన్నారండి. దానికి అంత అంగానే ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అంటే బెదిరిస్తాం, భయోత్పాదాన్ని సృష్టిస్తాం అనే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది, చాలా దురదృష్టకరంగా. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకారికి నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది కక్ష సాధింపా లేక నిజంగానే మేము నేరం చేస్తే మేము లోపలేయాలనుకుంటున్నారా? మేమన్నా సంఘ విద్రోహ శక్తులవా? లేదు, ఈ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదా వంశీ గారు, లేదా మరొకరు, లేదా ఈయన మీద కూడా మన కేసు పెట్టి లోపల పెట్టారు, మాధవ్ గారు, వీళ్ళందరూ ఏంటి? వీఆర్ ఆల్ పొలిటీషియన్స్. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళం. వాళ్ళు ఓడిపోవచ్చు, మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం, కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీనివల్ల ఏదో బెదిరిపోతారు, పారిపోతారు అనేటువంటి అపోహపడొద్దునైనా. బెదిరిపోము, పారిపోము, సరిగదా రాటు తేల్తాము. అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా, చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి? నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు? రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే, నేనంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట. రాశాడు, పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అర్ధంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి? అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసాయండి, కిరణ్ గారు కోపం ఉంది కదా అని. 2021లో సికీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ వైఎస్ఆర్ ఇది ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి 23లో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్రప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికే సన్మానం చేశారనేటువంటి తప్పుడు వార్తలు రాయటానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నా.
ఇలాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి మీడియా బలం ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవి కాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు.